రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. నమస్తే సార్. నమస్తే అండి. ఈ ప్రకాష్ రాజ్కి సంబంధించి జనరల్గా మనకి ఏ ఇష్యూస్ జరిగినా కూడా ఆయన ఒక సోషలిస్ట్ లాగా లేకపోతే వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడమో చేస్తూ ఉంటాడు. సో ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు. సో ఈయనకి సంబంధించి మనం ఏదైతే కర్ణాటక ధర్మస్థల కేసుకి సంబంధించి ఉందో దీనిలోని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి కూడా ఉన్నాయి కనెక్షన్. 200 కోట్లకు పైగా ఒక డీల్ అనేది జరిగింది అనేది వింటూ ఉన్నాం. సో ఏంటి అసలు నిజంగానే ఎందుకు ప్రకాష్ రాజ్కి నిజంగానే యాక్టివిటీస్ ఉన్నాయా? ధర్మస్థల కేసుకి ప్రకాష్ రాజ్కి అసలు ఎలాంటి సంబంధం ఉంది? ప్రకాష్ రాజు ఒక సినిమా యాక్టర్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే సనాతన ధర్మం మీద దేశంలో కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తుల్లో అతను కూడా ప్రముఖంగా ఉన్నాడు. 100% ఉన్నాడు. అతను అనేక విషయాల్లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ దేశంలో ఉన్నటువంటి దగ్గరగా 100 కోట్ల పైన ఉన్నటువంటి హిందువులను అవమానిస్తూ అనేక సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతను పక్కాగా దేశద్రోహిగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఏమాత్రం దాని సంతోషం లేదు. ఎందుకంటే ఒక పాకిస్తాన్తోనో, ఒక బంగ్లాదేశ్తోనో, ఒక చైనాతోనో ఇలాంటి ఇతర దేశాలతో కొమ్మక్కయ్యి మరి అక్కడ ఉన్నటువంటి ధర్మస్థలంలో అక్కడ కూడా ఆ కుట్రలో కూడా ఇతను ఉన్నాడు, కోట్లాది రూపాయలు తీసుకున్నారని కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రకాష్ రాజు వ్యవహార శైలి మనం మొదటి నుంచి చూస్తున్నట్టయితే అతను పక్కాగా సనాతన ధర్మం మీద విషయం చెబుతున్నాడు. ప్రతిసారి మనం చూస్తున్నాం. అతను మరి నిజంగా అతను ఏ మతమో ఏంటో ఎవరికి తెలియదు. మరి అలాంటి వ్యక్తి ఒక్కొక్కసారి చర్చిలకు వెళ్ళినట్టు, ఒక్కోసారి టెంపుల్స్కి వెళ్ళినట్టు ఇవన్నీ కూడా జనాన్ని మసిపూసి మారేడుకాయ జీవితంగా చేస్తున్నాడు. అతను కొన్ని పార్టీలకి ఏవైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయో ఆ పార్టీలకి ఇతను తొత్తుగా పనిచేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయటంలో ఒక పాత్ర అనేది పోషిస్తున్నాడు అన్న విషయం 100% వాస్తవం. డెఫినెట్గా దాని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇవన్నీ ఉన్నాయి. వీటితో చేస్తే కానీ ఇవన్నీ కూడా క్లారిటీ రావు. లేకపోతే ప్రకాష్ లాంటి వ్యక్తులు అనేక మంది మరి ఇప్పుడు ధర్మస్థల సిట్ కి సంబంధించిన విచారణలోనే ఇప్పుడు మరి ఆయనకి సంబంధించిన వచ్చింది. సో ఏంటి సార్ అసలు అంటే ఎలా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అది అంటే మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజు దేశంలో ఏ ఇష్యూ ఎక్కడ జరిగినా కూడా ఇమ్మీడియట్గా దాని మీద స్పందించి హిందూ మతాన్ని కించపరిచే విధంగా తిరుపతి ఇష్యూలో కూడా మనం చూసాం. తిరుపతి లడ్డు ఇష్యూలో కానీ ఇంకో ఇష్యూలో కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో, ద్రోహులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ప్రకటనలు ఇవ్వటం అనేక సందర్భాల్లో కూడా చూడటం జరిగిందన్నమాట. అందువల్ల ఇతను ఈ దేశంలో ఏ విధంగా హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక ఎజెండా అయితే జరుగుతుంది. దానికి అనేక రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అంటే మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దేశంలో హిందూ సమాజాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, లెఫ్ట్ భావజాలము, ఈ భావజాలన్నీ ఏవైతే ఉన్నాయో ముసుగులో ఉండి వీళ్ళు పాకిస్తాన్తోనో, అవతల బంగ్లాదేశ్తోనో వాళ్ళతో టైఅప్ అయ్యి అన్ని రకాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీని వీక్ చేయాలంటే ఇవన్నీ చేయాలని ఒక ఎజెండా చేస్తున్నారు. ఈ కుట్రల్లో ప్రకాష్ రాజు ఉన్నాడు అనేది 100% అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రామాయణం సీతారాముడు వనవాసం వాళ్ళు పారిపోయి వచ్చారు, ఇక్కడికి వచ్చి దొంగతనం చేశారన్నాడు. అంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. నిజంగా ఇలాంటి వ్యక్తుల మీద దేశద్రోహం కేసు పెట్టి ఇప్పటికే లోపల వేయాలి. ప్రభుత్వాలు ఇలాంటి విషయంలో యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు చేసినా ఒక ప్రాంతాన్ని కానీ, ఇంకొక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ కించపరిచినప్పుడు దాని మీదుగా వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు చేయాలి. భారతదేశంలో ఏ వ్యక్తి ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఢిల్లీ వెళ్ళొచ్చు, కాశ్మీర్ వెళ్ళొచ్చు, తెలంగాణ రావచ్చు, ఆంధ్రప్రదేశ్ రావచ్చు, కేరళ వెళ్ళొచ్చు. అట్లా కాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవటానికి కొన్ని శక్తులు విదేశీ వ్యక్తులతో, విదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా గవర్నమెంట్స్ వాటితో టైఅప్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. తర్వాత ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏ మంత్కి ఆ మంత్ రిపోర్ట్ ఎవరెవరో ఎలాంటి గూఢాచర్యం చేస్తున్నారు, ఏజెంట్స్గా ఉన్నారు, దేశ విచ్ఛిన్నానికి ఎవరు పాల్పడుతున్నారు అనేది మన మీద తీసుకుంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇదవుతాయి. లేకపోతే మనం వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే దేశంలో భద్రత సమస్య అవుతుంది. ప్రపంచంలో దేశద్రోహులు ఉన్నటువంటి
ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఉమ్. ఏ దేశంలో కూడా ఆ దేశాన్ని ప్రేమిస్తారు, అందరూ వచ్చి ఇక్కడ జమ అవుతూ ఉంటారు. అందరూ వచ్చి ఇక్కడ జమ్ముతూ ఉంటారు. అల్లకల్లోలం వాళ్ళు సృష్టిస్తూ. ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అనేది దాని మీద అవతల దేశాల వ్యక్తులతో కలిసి కుట్రలు బంది అవినీతికి పాల్పడే వాళ్ళు ఏదో ₹1 2 కోట్లు ఇస్తే అది తీసుకుని దేశం మీద విషయం జిమ్మి నేను హ్యాపీగా ఉంటున్నాను కదా అనుకుంటున్నారు. ఎప్పుడైతే దేశం సేఫ్గా లేదో దేశంలో ఉండేవాడు ఎవడో సేఫ్గా ఉండరు. మనం చూసాం శ్రీలంక కానీ అనేక ఇన్సిడెంట్లు మనం చూసామను. అలాంటి పరిస్థితి భారతదేశానికి వచ్చేటువంటి ప్రమాదం ఉందగా మటుకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద ఇలాంటి వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రత్యేకమైన చట్టాలు చేయాలి. ఎవరైనా ఇలాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే వాళ్ళకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ఉండడానికి ప్రయత్నం చాలా చేస్తారు. మంది కూడా అదే అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజుకి సంబంధించి సినిమాలు కూడా బ్యాన్ చేయాలి, Yes, yes. సినిమా మర్చిపోయాను. నేను గతంలో కూడా ఒక లాస్ట్ మంత్ 2 months బ్యాక్ నేను ఒక ప్రకటన కూడా విజయవాడ నుంచి నేను రిలీజ్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ని ఇమీడియట్గా సినిమా నుంచి బహిష్కరించండి అని చెప్పేసి మంచు మనోజ్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయనకు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. మీరు మా అసోసియేషన్ ఏం చేస్తుంది, మీరు ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రకాష్ రాజే కాదు, ఎవడున్నా కూడా సంఘ విద్రోహ శక్తులు ఎవరున్నా, వాళ్ళు గూండాలు ఉన్నా, మాఫియాలు ఉన్నా, రౌడీ షెటర్లు ఉన్నా, అలాంటి వ్యక్తుల్ని ఇండస్ట్రీలో నుంచి కూడా తీసేయాలి. అప్పుడే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. వాడు ప్రకాష్ రాజ్ అనేవాడు విలను సినిమాల్లో, కానీ నిజ జీవితంలో కూడా అంతకన్నా భయంకరమైన విలన్గా ఉన్నాడు. ఇది దేశానికి ప్రమాదం. ఇది అందువల్ల డెఫినెట్గా సినిమాల్లో వాడు ఏ క్యారెక్టర్ చేసినా బయట అది ఉండాలని రూల్ లేదు. కానీ ప్రకాష్ రాజ్ యొక్క ఇష్యూ వచ్చేసరికి నిజ జీవితంలోనే వెళ్ళనే, అతని సినిమాల్లో కూడా వెళ్ళనే. అందువల్ల అలాంటి వ్యక్తుల పట్ల సినిమా ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సినిమా ప్రభావం యువత మీద పడింది. అందువల్ల యువత కూడా ఆ విధంగా డైవర్ట్ కాకుండా ఉండటం కోసం ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళని బహిష్కరించండి. ఎప్పుడు జీవితంలో వాళ్ళని సినిమాల్లో యాక్ట్ చేసేటువంటి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.